హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ట్యూస్‌డే రోజున వ్లాగ్ అండి. ట్యూస్‌డే నైట్ డిన్నర్ రొటీన్, నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. సో, వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేసేయండి. సో, ఇక్కడ ఏంటంటే తోటకూర కట్ చేసుకుంటూ ఉన్నాననమాట. సో, తోటకూర కట్ చేయడం పక్కన పెట్టి ఏంటి అంత దీర్ఘంగా చూస్తున్నాను అనుకుంటారేమో. యాక్చువల్‌గా వెబ్ సీరీస్ ఒకటి చూస్తున్నాననేసి మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా! 'హార్ట్ బీట్' వెబ్ సీరీస్. సో, అది లాస్ట్‌గా ఉందనమాట. అంటే ఒక 10 ఎపిసోడ్స్ అట్లయితే ఉన్నాయి. 10-9 ఎపిసోడ్స్ అట్లయితే ఉన్నాయన్నమాట. సో, అది లాస్ట్ క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంది. నేను యాక్చువల్లీ అనుకోలేదు అంత ఎమోషనల్‌గా ఉంటది. నేను నార్మల్‌గా వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. పొద్దున్న నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫైనల్లీ ఇప్పటికి స్టార్ట్ చేశాను. కానీ తీరా ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసేసరికి క్లైమాక్స్ సీన్ చాలా పెయిన్‌ఫుల్‌గా, చాలా ఎమోషనల్‌గా ఉంది. నేనైతే నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయాను. కనెక్ట్ అయిపోయాననమాట. అనుకోలేదు అంత ఎమోషనల్ అవుతానని చెప్పేసి. వీడియో పెట్టేసి ఒక 20 మినిట్స్ తెలియకుండా అలానే రికార్డ్ అయిపోయింది. నువ్వెందుకు ఏడుతున్నావు ఇప్పుడు? అసలు ప్యాంట్ కింద అట్లా పూసుకున్నా ఏంటిది? ఇదిగో కడుక్కో దాన్ని. వాళ్ళ నాన్న కావాలంట ఫ్రెండ్స్. నేనే పంపించానంట అక్కడికి, అందుకనే ఏడుస్తున్నాడు. సిగ్గుపడతావేరా? అయ్యో నా చుట్టరా. చక్కగా వచ్చాడు ఫ్రెండ్స్ స్కూల్ నుంచి. రాగానే ఏడ్చాడు, నాన్న కావాలి, నువ్వే నాన్న ఆఫీస్కి పంపించావని. అలానే యాక్చువల్లీ పని నుండి బయటికి వెళ్ళాడు ఫ్రిడ్జ్ దగ్గరికి. యాపిల్ కనపడింది, ఏడు పాపేశాడు. ఇంతలోనే వాళ్ళ నాన్న కాల్ చేశారు, మాట్లాడాడు, కొంచెం రిలాక్స్ అయ్యాడు. యాపిల్ తీసుకున్నాడు, వాష్ చేసుకున్నాడు, వాడే తినేస్తున్నాడు అనమాట. వీడు చూడండి, వీడేమో బ్యాగ్ ఇక్కడ పడేశాడు, చక్కగా కూర్చొని ఏదో చేస్తున్నాడు. అవుతావేరా. వీడేమో సిగ్గుపడుతున్నాడు. ఫైనల్లీ తోటకూర కట్ చేయడం అయితే అయిపోయింది. ఇయర్లీ నాకు ఆ తోటకూర కట్ చేయడానికి 1 అవర్ పైనే పట్టింది. వెబ్ సిరీస్ చూసుకుంటూ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అది ఇది చాలా ఏడుపు వచ్చేసింది అనమాట నిజం చెప్పాలంటే అది చూస్తుంటే. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు, యాపిల్ తింటున్నాడు అనమాట వాడు. నేను దానిలో లీనమైపోయాను నిజం చెప్పాలంటే వెబ్ సిరీస్ చూడడంలో. చెప్పురా. నాకు రాదయ్యా. చూడమని చూస్తాడు కానీ అది తీయడం మాత్రం రాదంట కదా. నీకు వచ్చు కదమ్మా. అది అనుకోకుండా నేను తోటకూర కట్ చేయడం ఆపేశాను. అండ్ ఒక 20 మినిట్స్ వరకు వీడియో కంటిన్యూగా రికార్డ్ అవుతూనే ఉంది. అంటే నేను దానిలో అంత లీనమైపోయాననమాట. అంత ఇదిగా అనిపించింది ఆ లాస్ట్ సీన్ వచ్చేసి. సో, అది అంటే ఎవరైనా చూడకపోతే చూడండి 'హార్ట్ బీట్'. 2 సీజన్స్ అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ సీజన్ కూడా ఈ ఇయర్‌లోనే రిలీజ్ చేస్తాననేసి అంటూ ఉన్నారు. సో, నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎప్పుడో రిలీజ్ అయింది. బట్ చూడకపోతే ఒకసారి అలా సరదాగా చూడండి. మిక్స్డ్ ఎమోషన్స్‌తో ఉంటుందనమాట. చాలా బాగుంటుంది సిరీస్ అయితే. సో, అదండి ఫైనల్‌గా ఇంకా అవ్వలేదనమాట. ఒక 4 ఎపిసోడ్స్ అట్లయితే ఉన్నాయి. నేనేంటంటే డైలీ చూస్తున్నాను డే టైమ్‌లో ఇదే. ఇది నా రొటీన్‌లో ఒక పార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ సిరీస్ అయిపోతే ఏం చేయాలా అనేసి అనిపిస్తూ ఉంది. నిజంగా కొన్నిటికి మనం కనెక్ట్ అయితే అట్లనే ఉంటదబ్బా కదా! మీకు కూడా ఇలానే అనిపిస్తదా? నాకైతే అలానే అనిపిస్తది. ఏదన్నా ఒకటి అయిపోతుంది, దానికి మనం కనెక్ట్ అయ్యాము అంటే అది కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటది. సో, అది పక్కన పెట్టేసి ఇక్కడ వ్లాగ్‌లోకొచ్చేస్తే పిల్లలైతే వచ్చేసారు ఈవినింగ్ స్కూల్ నుంచి. వాళ్ళకి ఏదో ఒక స్నాక్ చేద్దాం అనుకున్నా కానీ బట్ ఇంక చేయలేకపోయాననమాట. అండ్ ఇక్కడైతే నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. తోటకూర అది కట్ చేసుకున్నాను కదా! ఇక్కడైతే తోటకూర ఫ్రై చేద్దాం అనేసి, అలాగే ఇంకా పక్కన చికెన్ కొంచెం ఉందనమాట. ఆహ్, అది కొంచెం ఫ్రై లాగా చేద్దాంలే, పిల్లలు కొంచెం ఏంటంటే చికెన్ ఇది ఇష్టంగా తింటారు కదా! అందుకని చెప్పేసి కొంచెం పీసెసే ఉన్నాయిలెండి. అది కొంచెం ఫ్రై చేద్దాము, తోటకూర ఫ్రై చేద్దాము అనేసి ఇక్కడ 2 కడాయిలయితే పెట్టి అలా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అండ్ దానిలో అయితే చికెన్ గూడా వేసేసాననమాట. అండ్ ఇక్కడ తోటకూర ఫ్రై చేసుకోవడానికి కూడా కొంచెం ఆయిల్ అయితే వేసేసాను.
అండ్ ప్యారలల్‌గా పిల్లలతో హోంవర్క్ కూడా చేయిస్తున్నాననమాట. మా వారుంటే ఇంక తనే చేయించేవారు. ఇంకా తను కొంచెం పనుండి బయటికెళ్లారు. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళతో హోంవర్క్ చేయిస్తూనే ఇంకిక్కడ వంట కూడా చేస్తున్నాను. వంట అయిపోయిన తర్వాత అంటే ప్రశాంతంగా కూర్చోబెట్టి చేపిద్దామా అంటే కొంచెం స్లోగా చేస్తారు కదా! నైట్ అయిపోతది. మళ్ళీ మార్నింగ్ లెగరేమో అనేసి ఇంకా ప్యారలల్‌గా చేపిస్తున్నాననమాట. పైనుంచి కిందకి రా. యారో మార్క్ పెట్టుకుంటా. పైనుంచి కిందకి యారో పెట్టుకుంటా డ్రా చేసుకురా. అర్థమైందా? షన్విక్ నువ్వుది హోంవర్క్. బుక్ చూపి నాకు. బుక్ డైరీ 2 చూపి. నా హోంవర్క్ నీ హోంవర్క్ స్కూల్ వెళ్తున్నాయినా సౌండ్ లెగుతుంది. ఇది హోంవర్క్ కాదా? ఇది 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 రాయలేదు. రాయిపో, కూర్చొని రాయిపో. మరి అన్నీ వచ్చినాయి, ఇక్కడ అన్నీ వచ్చి ఇదేమో మ్యాచింగ్, ఇదేమో ఈ రాయటం, ఈ సౌండ్ అయ్యి నంబర్స్ అన్నీ వచ్చినాయి. పో ఐది బాబో. అబ్బాయి గారు నిన్న స్కూల్కి వెళ్ళారా? వెళ్ళలేదు భయ్యా. డైరీలో ఏమిలా. మా చిన్నోడికి ఎక్స్ట్రా పెండింగ్ వర్క్ కూడా ఉంది. కానీ నాకు ఈరోజు హోంవర్క్ ఏమి ఇవ్వలేదు అనేసి చెప్తున్నాడు. హోంవర్క్ రాయడానికి ఎంత బద్ధకం అంటే వాడికి. వాసుకి మాత్రం చక్కగా రాస్తాడు గానీ వాడసల చదువు అంటేనే కొంచెం దూరంగా ఉంటాడనమాట. సో, అది కానీ అసలు ఎంత అడిగినా కూడా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి జస్ట్ అలా ఒక పెన్సిల్ పెట్టాడు గానీ రాయలేదనమాట. మా వారొచ్చిన తర్వాతే ఫినిష్ చేశాడు. సో, అది ఇంకిక్కడ ఈరోజు చపాతీ చేస్తున్నానండి. చపాతీకి గోధుమ పిండి కలిపేసాను. అండ్ అక్కడ తోటకూర ఫ్రై అండ్ చికెన్ ఫ్రై అయితే అవుతూ ఉన్నాయి. ఇక్కడేంటంటే ఈరోజు రెండిట్లో కూడా నేను వెల్లుల్లి కారం వేసి చేస్తున్నాననమాట. సో, దానికోసమే మిక్సీ జార్‌లో వెల్లుల్లి గర్భాలు, అలాగే కొంచెం సాల్ట్, కారము, ధనియాలు, జీలకర్ర అయితే వేసేసుకొని వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ చికెన్ పీసెస్ ఇక్కడ ఎర్రగా ఫ్రై అయిపోయి చూడండి. కొంచెం కరివేపాకు వేసేసి వెల్లుల్లి కారం కూడా వేసేసాననమాట అంతే. జస్ట్ అలా సింపుల్‌గా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సింపుల్‌గా చేసేసానంతే. అంటే జస్ట్ కొంచెమే గదా ఉంది అందుకని చెప్పేసేసి. అండ్ ఇంకా తోటకూర కూడా అంతే. నార్మల్‌గా పోపు పెట్టేసాను గదా! తర్వాత తోటకూర వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో ఈ వెల్లుల్లి కారం అయితే వేస్తాననమాట. అండ్ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ అది వేసానంతే. కారం వేసేసుకొని మంచిగా టాస్ చేసుకుంటే ముందు కొంచెం మనకి ముద్ద ముద్దగా అనిపిస్తది గానీ, బట్ అలా టాస్ చేస్తూ ఉంటే మంచిగా కలిసిపోద్దనమాట. అంతే సింపుల్‌గా తోటకూర ఫ్రై కూడా రెడీ అండి. అండ్ ఇంకిప్పుడైతే చపాతీలు గూడా చేయాలనమాట. నైటు మా వారు తినట్లేదండి. నైట్ రైస్ వండుతుంటే తినట్లేదనమాట. ఓన్లీ మధ్యాహ్నం వరకే తింటున్నారు. ఇంకా ఈ చపాతీ గాని, దోస గాని ఇట్లా ఏదన్నా ఏస్తే తింటున్నారనమాట. అన్నం అయితే తినట్లేదు. ఇంకా ఆకుకూరలేమో మధ్యాహ్నం వండడానికి, మధ్యాహ్నమేమో పిల్లలు ఉండట్లేదు. ఆకుకూరలంటే మంచిది గదా! ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాము. పిల్లలకి పెడితే మంచిది గదా! ఇంక వాళ్ళేమో ఆఫ్టర్‌నూన్ ఉండట్లేదు. నైటేమో తినట్లేదు. ఇంక నాకది ఎప్పుడు వండాలో అర్థం గాక ఈరోజు ఇంక చపాతీ చేస్తున్నాననమాట దానికి కాంబినేషన్‌గా. ఇన్ కేస్ అన్నం వండినా కూడా పిల్లలిద్దరి వరకే వండాల్సొస్తుంది. అదే చపాతీ చేస్తేనేమో నేను గూడా తింటున్నాననమాట. సో, అందుకని ఇంక ఇవాళ ఇక తను గూడా తింటారు. పొద్దుననంగా వెళ్లారు. ఆఫ్టర్‌నూన్ గూడా ఏదో టిఫిన్ చేశారంట అంతే. సో, మరి ఇప్పటికి ఆకలేస్తది గదా! అని చెప్పేసేసి సరేలే ఆ తోటకూరకి కాంబినేషన్‌గా చపాతీ చేద్దాంలే అనేసి ఈరోజే నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. బానే ఉందనమాట. అండ్ చికెన్ ఇంక పిల్లలకిష్టం కాబట్టి అలా కొంచెం పీసెస్ ఉంటే అవి గూడా ఫ్రై చేసేసాను. ఇక్కడైతే ఇంక పిల్లలకి గూడా పెట్టేస్తున్నాననమాట ఫస్ట్ అయితే. తింటాం సార్. తింటాం సార్. మూడేస్తే కూర అయిపోయింది. ఏమైతే మూడేస్తే కూర అయిపోయింది. అబ్బాయికి గట్టిగా పట్టుకో బోటోడా.
ఇంకలా పిల్లలకి పెట్టేసాను. వాళ్ళు తింటూ ఉన్నారు. ఇక ఈ గ్యాప్‌లోనే వచ్చేసారనమాట మా వారు. ఇంకా ఆకలేస్తుందని అప్పటికే జెప్పేసారు. ఇంక అందుకని జెప్పేసి ఇంక అలా ఇద్దరం గూడా పెట్టేసుకొని తింటున్నామనమాట. చిన్నోడు తినేసాడు. అండ్ వీడైతే వీడికసలు ఆకుకూర దిగదండి. వీడికి ఏ కాడికి కోడిగుడ్డు, అలాగే పప్పు, బెండకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై ఇలాంటివైతే తింటాడు గానీ, ఆకుకూరలు తినాలంటే వీడికి కూరగాయలు తినాలంటే ఎంత తలనొప్పో మా పెద్దోడికి నిజంగా. సో, అలా ఫైనల్లీ తినేసాము. నీళ్ళు కడుక్కున్నాడు. మొక్క మామూలుగా మొక్క తాగిస్తారా కాయ చూపిరా నైట్ 9 పుచ్చకాయ తింటున్నాం ఫ్రెండ్స్. వీడు కూడా ఫ్రెండ్స్ పోయి అని ఇంక మా చిన్నోడు పుచ్చకాయ నాన్న అని జెప్పేసి అడుగుతూ ఉన్నాడు 2 డేస్ నుంచి. ఇంక అందుకని వచ్చేటప్పుడు పుచ్చకాయ తీసుకొచ్చారనమాట. కానీ అంత స్వీట్‌గా అయితే ఏమీ లేదు. వాటర్ కంటెంట్ ఎక్కువుంది. బట్ అంత స్వీట్‌గా అయితే ఏమీ లేదనమాట. కలర్ గూడా కొంచెం లైట్‌గానే అనిపిచ్చింది. సో, ఇంక అలాగే గోల చేస్తున్నాడని ఇక అలా ఒక పుచ్చకాయ ముక్కయితే తినేసాము తలా ఒకటి. ఇంకా తర్వాత హోంవర్క్ అయితే ఫినిష్ చేసాడు. కానీ బ్యాగ్‌లో బుక్స్ మాత్రం పెట్టడనమాట. అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాడు. నాన్న నువ్వు పెడతావా? అమ్మ నువ్వు పెడతావా? అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంక నన్ను తక్కువలేండి వాళ్ళ నాన్నే అడుగుతాడు. ఇంక పెడతానంటారు గానీ, మళ్ళీ చివరికి నేనే పెట్టాలి. ఇంక ఆటన్నిటిని కూడా పెట్టేసేసి అండ్ ఎప్పుడో ఇచ్చాను మా ఫ్రెండ్‌కి స్టిచ్ చేయమని. అంటే మిషన్ దగ్గర ఇచ్చాననమాట మా ఫ్రెండ్‌కే. మా ఫ్రెండే స్టిచ్ చేయమని చెప్పేసి ఫైనల్‌గా అంటే తను స్టిచ్ చేసింది. నేను అడిగిన టైంకే స్టిచ్ చేసింది బ్లౌజులవి. బట్ కాకపోతే నాకు తీసుకోవడానికి కుదరలేదనమాట. ఇంక ఇవాళ మా వారు చెప్పాను కదా! పనుండి వెళ్లారని. ఇంక వచ్చేటప్పుడైతే ఇవి తీసుకొనొచ్చారు. ఇది ఎప్పుడోనండి మహాలక్ష్మి దగ్గర తీసుకున్న శారీ అన్నమాట. పెద్ద మోడల్ అట్లా అయితే ఏం పెట్టించుకోలేదు. రొటీన్ మోడలే కాకపోతే పాట్ నెక్ లాగా పెట్టించుకున్నా అనమాట. అంతే రెండిటికి కూడా 2 శారీస్ అనమాట. ఎప్పుడిచ్చాను ఇవి సంక్రాంతి టైంలో ఇచ్చాననమాట. తనప్పుడే పాపం స్టిచ్ చేసింది. కాకపోతే ఇంక ఆ టైంలో మాకు సోదకం అది ఇది అని చెప్పాను కదా! ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను కూడా తీసుకోలేదు. ఫైనల్లీ ఇవాళ కుదిరిందనమాట తీసుకోవడం అయితే. అండ్ ఇదొచ్చేసి ఒకసారి మీకు గుర్తుందో లేదో అమ్మ నేను షాపింగ్‌కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇంకా అమ్మ ఇది నాకంటే నీకే బావుంటదిలే అని చెప్పేసేసి నాకే ఇచ్చేసిందనమాట. బ్లూ కలర్ అన్నమాట. మంచి బ్లూ కలర్. అంటే కొంచెం స్కై బ్లూ లాగా ఉంటదిలెండి. బావుంది నాకిది. కొంచెం సిల్వర్ కలర్‌తో అప్పుడు ఇది చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయన్నమాట. మంచి బోర్డర్‌తో అలా సిల్వర్ కలర్ వచ్చున్నాయి కదా! అప్పుడు కొంచెం ట్రెండింగ్‌లో ఉన్నాయివి. సో, ఇంక అలా రెండిటికి బ్లౌజెస్ అవి స్టిచ్ చేస్తే ఇంక అవి చూసుకున్నానన్నమాట. ఎలా స్టిచ్ చేసింది ఏంటి అని చెప్పేసేసి. సో, అది ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడైతే నైట్ అయిపోయింది. ఇంక పిల్లలందరూ పడుకున్నారనమాట. ఇంక నాకు కూడా కిచెన్‌లో వర్క్ అంతా అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకేం పనుంది? పడుకోకుండా మనం ఇక ఒకదానికి అడిక్ట్ అయ్యాము అంటే ఇక వదలం కదా! అందులోనూ లాస్ట్‌లో ఉన్నాననమాట. కరెక్ట్‌గా ఒక 4 ఎపిసోడ్స్ ఉన్నాయండి. అసలు ఏమైతదా? ఏంటా? అని చెప్పేసి మనకి క్యూరియాసిటీ అయితే ఉండిద్ది కదా! సో, అక్కడ అదే చెప్తున్నాను కానీ వీడియో కొంచెం బాగా లెంతీ అయిపోయిందిలే అనేసి మళ్ళీ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో, అది ఏమైందా అని చెప్పేసేసి ఇంక అలా మళ్ళీ నైట్ అయితే చూడడం స్టార్ట్ చేసేసాను. మీరెప్పుడు గూడా నన్ను చూసుండరు. నేను ఇంత ఇదిగా చూడడము. కాకపోతే నాకు బానే పిచ్చుంది. ఏదన్నా ఒక దానికి బాగా కనెక్ట్ అయిపోయాను అంటే ఖచ్చితంగా అది ఏమైనా జూస్తాననమాట. టైం ఎంతైనా కూడా. సో, అట్లనే నైట్ ఆ 4 ఎపిసోడ్స్ గూడా ఫినిష్ అయ్యేంత వరకు చూసాను. అండ్ బ్లైండ్‌గా అయితే సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నాననమాట. సో, అదండి ఆ రోజు గుడ్ వరకైతే. మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ లేచాను కాసేపు అవుతుంది. బట్ ఇంకా బయటికి రాబుద్ధి కాలేదనమాట. సో, ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కదా! అంటే యాక్చువల్‌గా ఈరోజు మార్నింగేననమాట. సో, ఇంకా లేచి కొంచెం అలా లేచాను. బట్ ఇంకా బయటకలా రాబుద్ధి కాలేదనమాట. సో, అంటే నైట్ పడుకోవడం కొంచెం లేట్ అయింది కదా! అంటే ఆ మత్తులోనే ఉండడం అట్లా అయితే ఉండిపోయాను. సో, ఇంక అలా వచ్చేసి కొంచెం ఫేస్ వాష్ అది కొంచెం చేసుకున్నా అనమాట. అండ్ కొంచెం ఇప్పుడు చలి అదంతా కూడా తగ్గింది కదండీ! సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా! ఫిబ్రవరి మంత్ వచ్చేసింది. ఇంకొంచెం ఎండలు అవి ఇవి స్టార్ట్ అవుతాయి కదా!
స్లోగా. సో, ఇంకొంచెం బయట ముగ్గు వేసేద్దాంలే అని చెప్పేసేసి కొంచెం అలా నీళ్ళు చల్లేసి ఇంక అది ఫస్ట్ అయితే మాప్ పెట్టేస్తున్నాననమాట. ఒక్కోసారి ఫస్ట్ ముగ్గేస్తాను. లేదంటే కొంచెం లేట్ అయిపోయింది అనిపిస్తే మాత్రం డైరెక్ట్‌గా కిచెన్‌లోకే వెళ్ళిపోతాననమాట. ఇంకా డైరెక్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్ బాక్స్ అవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. గిన్నెలు అవన్నీ నైటే క్లీన్ చేసేస్తాను కాబట్టి, పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి ముగ్గు పెడతాననమాట. ఇంకా కొన్ని మొక్కలవి తీసుకుందాం అనుకుంటున్నాను కానీ, అంతే పోతుందండి వెనక్కి. అసలు ఎంతో అనుకున్నా. అంటే ఇక్కడ అన్నీ కూడా కుండీలు అవి ఇవి పెట్టుకుందాము అని చెప్పేసేసి అనుకున్నాను. బట్ ఏంటో మరి వెనక్కి వెళ్తుందనమాట. మరికి ఎప్పుడు కుదురుతదో ఏమో చూడాలి. మంచిగా మనీ ప్లాంట్ ఒకటి అల్లిద్దాం అనుకున్నాను. అటు ఇక్కడ వాకిలి దగ్గర అండ్ బయట గూడా కొన్ని మొక్కలు తీసుకొచ్చి అవి పెట్టుకుందాం అనేసి అనుకున్నాను. కానీ ఇంకా నాకు కూడా అంటే వెళ్తున్నానులే కానీ మంగళగిరి అలాగా బట్ ఏంటో మరి తీసుకురాలేకపోతున్నాననమాట. బట్ చూడాలి ఇంకా. తీసుకుంటాను అవి కూడా. సో, అది ఇంకా అలా ముగ్గయితే వేసేసాను. అది సింపుల్‌గా ఒక ముగ్గు చాక్ పీస్‌తోనే వేసేస్తున్నాను. ఇంకా అలా గీసేసాననమాట. ఇంకా అక్కడి నుంచి ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇంకా లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. మా వాడు ఈరోజు ఎగ్ వండమని చెప్పేసి అడిగాడు. ఇంక అందుకని ఎగ్ రైస్ లాగా చేసేసాననమాట. అండ్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి ఈరోజు పోహా చేస్తున్నానండి. అంటే అటుకులతో ఉప్మా లాగా చేస్తున్నాననమాట. మా వారేమో ఊరెళ్లారనమాట పొద్దున. ఇంకా నాకు, పిల్లలకి ఇలాగా సింపుల్‌గా అటుకులతో పోహా అయితే అంటే ఉప్మా లాగా చేసేస్తున్నాను. నార్మల్‌గానే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇంకా తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, పల్లీలు, కొన్ని జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఒకటి వేసాను. అండ్ కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాననమాట. అండ్ ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇంక ఇదిగోండి అటుకులనైతే ఒకసారి వాష్ చేసుకున్నాను. ఇవి ఊరు నుంచి తెచ్చుకున్నాను కదా! ఆ అటుకులనమాట. సో, ఇవి కొంచెం వాటర్‌లో అలా వేసేసి, ఆ వాటర్ మొత్తాన్ని గూడా పిండేసేసి ఇంకిక్కడ వేసేసుకొని, అలా మొత్తం గూడా టాస్ చేసుకుంటే సింపుల్‌గా మనకి అటుకులు ఉప్మాలాగా రెడీ అయితది. ఇందులోనే టొమాటో, కొంచెం కారము, పసుపు అది వేసుకున్నామంటే అది టొమాటో పోహాలాగా అలా కూడా బానే ఉంటుంది. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే. బట్ ఈరోజు మాత్రం నేను ఇలా చేశాననమాట. సో, కొంచెం పంచదార వేసుకొని తింటే చాలా చాలా బావుంటుంది. అండ్ ఇంకిక్కడ స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. అండ్ స్నాక్స్ పిల్లలకి రాగి బిస్కెట్స్ అవి ఉంటే అవిను ఇంకా కప్ కేక్స్ అవి పెట్టేసాననమాట. అండ్ కొంచెం కర్డ్ రైస్ అలాగే ఇంకా కర్రీ రైస్. సో, ఇది మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే ఈరోజు. సో, ఇంకా అలా కొంచెం మార్నింగ్ వర్క్స్ అయితే అయిపోయాయి అబ్బా! పెద్దగా అయితే ఏం ఉండలేదులే. మా వాడికి ఈరోజు తక్కువ పెట్టాను. ఎందుకంటే తినట్లేదనమాట 2, 3 డేస్ నుంచి. అందుకని ఈరోజు అడిగాడు ఎగ్ చేయమని. అయినా కూడా తక్కువే పెట్టాను. రోజు పెట్టేదానికంటే కొంచెం తక్కువ పెట్టాను. లేదంటే పెరుగన్నం స్కిప్ చేస్తాను. 2 బాక్సులు ఇదే పెడతానంటే నాకు 2 బాక్సులు ఇదే వద్దు, ఒక బాక్సే పెట్టనేసి అన్నాడు. సర్లే పెరుగన్నం కూడా పెడతానులే అని చెప్పేసి ఇదే తగ్గించి పెట్టాననమాట. అండ్ ఇది వచ్చేసి పెరుగు. ఇంక ఇదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉన్నాను. నేను ఈ మధ్య అసలు బాగా నిద్రపోతున్నానబ్బా! అయినా కూడా లైట్‌గా డార్క్ సర్కిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. బాగా నిద్రపోతున్నాను నిజం చెప్పాలంటే డే అండ్ నైట్. అసల ఫేస్ కూడా ఏంటంటే ఒక 2 డేస్ వరకు కూడా ఫేస్ స్వెల్ అయితే ఉబ్బితే ఎట్లా ఉంటది అట్లా అయిపోయింది. ఏంటా నా ఫేస్ ఇట్లా అయిపోయిందని చెప్పేసి నాకే డౌట్ అనిపించింది. మళ్ళీ బాగా నిద్రపోతున్నా కదా డార్క్ సర్కిల్స్ మాత్రం ఆ 2 రోజులు బాగా వచ్చాయన్నమాట. ఇంకా నాకు అర్థం కాలేదు. సో, ఇంకా ఇదబ్బా ప్రస్తుతానికైతే. సో, ఇది ఇంక ఇవాళ మార్నింగ్ రొటీన్. సో, ఇంకా మరి నా డే ఈరోజు ఎలా ఉంటదో తెలీదు. బట్ ఇంకా ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో, వ్లాగ్ నచ్చితే గనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి మన ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.